నిన్న ఓ ప్రదేశానికి వెళ్ళానండి. సముద్ర తీర ప్రాంతంలో ప్రాంతానికి వెళ్ళాను. రుద్రమాంబపురం అనే ఒక ప్రాంతం ఉంది. పల్లెకారులు, మత్స్యకారులు. వాళ్ళు తమిళియన్స్. చాలా సంవత్సరాల క్రిందట తీర ప్రాంతాల్లో అలాగ వ్యాపిస్తూ మన చీరాల సరౌండ్స్లో కూడా వాళ్ళు ఉంటారు. కొన్ని ఊళ్ళు ఉన్నాయి వాళ్ళున్న ప్రదేశాలు. వాళ్ళు బీసీ లెక్కలోకి వస్తారు. అయితే అంటే క్యాస్ట్ పరంగా అలాగా వాళ్ళని విభజించారన్నమాట. చాలా ప్రజలు ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు, వాళ్ళ తమ మతంలో అంటే అంత గట్టిగా ఉంటారు. మరి దేవుని కృప వల్ల ఎలా వెళ్ళిందో వాళ్ళ మధ్యలోకి సువార్త వెళ్ళింది. ఒక సమాజం ఉంది. ఆ సమాజంలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాల్లో ఫస్ట్ 4 కుటుంబాలకి సువార్త అందింది. 4 కుటుంబాలకు సువార్త అందితే ఆ 4 కుటుంబాలు చిన్నగా యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేయటం, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళు కూడా వీళ్ళే, ఈ 4 కుటుంబాలే, పాస్టర్ లేడు, ఏమి లేదు, యేసయ్యను తెలుసుకున్న ఈ 4 ఇళ్ళే, ఈ 4 వ్యక్తులే ఆ మిగిలిన వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళకి బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళకి తగ్గేది, వాళ్ళు బాగుపడేవాళ్ళు. అట్లాగా ఆ కుటుంబం 22 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయి. 22 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయండి. ఆ 22 కుటుంబాలు తమలో నుండి ప్రత్యేకించబడి వేరే విశ్వాసాన్ని అనుసరిస్తున్నందున మిగిలిన వాళ్ళందరికీ బాధ కలిగింది. బాధ కలిగి వీళ్ళకి ఏదో ఒకటి మనం చర్య చేయకపోతే ఇక వాళ్ళకి మనకి సంబంధాలు లేకుండా అయిపోయింది, యూనిటీ లాస్ అయిపోయింది అని పంచాయతీ పెట్టారు. కటారివారిపాలెం అని ఉంది. నీకు తెలుసా కటారివారిపాలెం? సముద్ర తీర ప్రాంతంలో. అక్కడ కూడా కొన్ని కుటుంబాలు యేసుప్రభు నమ్ముకున్నందుకు వెలివేస్తే వాళ్ళు వెళ్ళి ప్రక్కన బ్రతుకుతున్నారు. చాలా ఎట్లా అంటే వాళ్ళ యూనిట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ సమాజంలో ఎవరన్నా తప్పు చేస్తే వానికి పనిష్మెంట్గా పెనాల్టీ ఇంత మనీ అని వేస్తారు. అలా తప్పులు వేసిన డబ్బులే సంవత్సరానికి 25 నుంచి 30 లక్షలు వస్తాయంట. వాళ్ళు ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారో చూడండి అది. అయితే ఈ 22 కుటుంబాలు యేసుప్రభుని నమ్ముకున్నందుకు పంచాయతీ పెట్టి, అదిగో నేను వెళ్ళాను, వాళ్ళతో ఆ తల్లితో మాట్లాడాను. నిన్ననే పోయా. సరే బాగా వినండి, మొత్తానికి తీర్పు తీర్చారు. మీరు అలాగా ఆయన్ని సేవించడానికి వీలు లేదు, సేవించినట్లయితే మిమ్మల్ని మాలో నుండి వెళ్ళేస్తాము, చాలా తీవ్రంగా ఉంటుంది పనిష్మెంటు, ఆలోచించుకోండి అని వార్నింగ్ జారీ చేస్తే ఒక్క 4 కుటుంబాలే నిలబడ్డాయి. నేను ఫోటో చూపించాను చూడు, ఆ తల్లి కుటుంబం, ఇంకా మరో 3 కుటుంబాలు, ఆమె కుటుంబం, మరో 3 కుటుంబాలు. ఎంత దారుణం అంటే పాపం వాళ్ళని అన్నం తింటుంటే ఆ పళ్ళాలు లాగి రోడ్డు మీద వేశారంట. కావాలనే అవమానపరిచారు. అన్నం తింటుంటే పళ్ళాలు లాగి రోడ్డు మీద పడేసి, దైవజనుడు అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు, 22 కుటుంబాలు మారినాయి కదా. ఈ 22 కుటుంబాలు చెన్నై నుండి తమ భాష తెలిసినటువంటి దైవజనుడిని తెచ్చుకున్నారు. వాళ్ళవాడే, తమ ప్రజల భాష ఎరిగిన వాడు. ఇక ఆయనను తెచ్చుకున్నారు. ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. వాళ్ళందరికీ దేవుని గురించి చెప్తున్నాడు. చూస్తా ఉంటే 4 కుటుంబాలు 22 కుటుంబాలు అయింది. ఇక మనోళ్ళంతా మారిపోయేటట్టున్నారని కొంతమందికి ఆలోచన కలిగి దుర్మార్గం చేయటం మొదలుపెట్టారు. ఎంత అంటే
వీళ్ళని రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇల్లు తలుపులేసి తాళం వేసేశారు. ఎవరు? వీళ్ళ ఇల్లు. ఆ సమాజంలోని ప్రజలు వీళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి రోడ్ల మీద పడేసి తలుపులు తాళాలు వేశారు. తినే కంచాలు కూడా లాగి అవతల పడేశారు. పిల్లల్ని కూడా లాగి బయట పడేశారు. వాళ్ళ ఆహారపు పాత్రలు, ఇళ్లలో ఉన్న సామాన్లు అన్నీ తీసి రోడ్ల మీద విసిరేశారు. ఎంత అన్యాయం అండి! మత స్వేచ్ఛ ఉంది. మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, మనకి ఇష్టం వచ్చిన భక్తిని మనం చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆగడాలకు భయపడి 22 కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకున్నా ఒక 4 కుటుంబాలే నిలబడ్డాయి. మిగిలిన కుటుంబాలు ఆగినాయి. అట్లా యేసు ప్రభు కావాలి, వీళ్ళు కూడా కావాలి, లేకపోతే వెళ్ళేస్తారు. ఉండే విశ్వాసం మీద మనసులో పెట్టుకుందాంలే, లోపలే ఉందాం, బ్యాచ్లో ఆ బంధువర్గంలోనే ఉందాం, ఎందుకు బయటికి వెళ్ళాలని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఆగారు అక్కడ. వీళ్ళు మాత్రం గట్టిగా రాటుదెళ్ళారు, మేము పొరపాటును కూడా ఒప్పుకోము. యేసును విసర్జించమంటే అవసరమైతే మీ చేత విసర్జించబడతాం, మిమ్మల్ని విసర్జిస్తాం, కానీ ఆయన మా ప్రాణం, ఆయన మా ఊపిరి, ఆయనే మా లోకం. ఆయన వదిలి మేమెక్కడరా బతికేది బాబు? భలే పనేనే. అంటే వీళ్ళని ఇలా తయారు చేస్తావా అని దైవజనుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళ గుడి ముందు, రామాలయం ఉంటుంది కదా, ఆ ఆలయం ముందు తీసుకెళ్ళి అక్కడ స్తంభానికి నిలబెట్టి ముఖం వాసిందా కొట్టారు దైవజనుణ్ణి. బాగా కొట్టి పడేశారు. అయినా సరే ఆయన తన్నులు తింటున్నాడు, కానీ యేసుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. మీరు నన్ను ఇలాగ నిలువున చంపినా సరే మేము యేసును వదిలే ప్రసక్తే లేదు, మా ప్రాణాలు వదులుతాం. నేను ఆయన కలిసి మెచ్చుకున్నాను. నాకంటే నువ్వే నయమన్నా. యేసయ్య కోసం నేను తిట్టులు తిన్నాను, నువ్వైతే ముఖం ఒళ్ళు పచ్చడైందాక దెబ్బలు కూడా తిన్నావు. చచ్చిపోతాడేమో అనుకున్నారట ఈ బిడ్డలు. ఆ తల్లి చెప్తుంది, ఇందాక ఫోటోలో కనపడ్డ తల్లి చెప్తుంది, ఆయన చచ్చిపోతాడు, ఏడుస్తుంది. నిన్న కూడా ఆయన గురించి చెబుతూ బోరుని ఏడుస్తుంది ఆ తల్లి. ఏమన్నా మెత్తపడతాడేమంటే అస్సలు. అలాగా అందరి చేత దెబ్బలు తిని ఆ ఆలయం దగ్గర అవమానం పొందాడు, కానీ యేసుని వదలటానికి నా ప్రాణం వదులుతా, కానీ ఆయన మాత్రం వదిలే ప్రసక్తే లేదని గట్టిగా దేవుని హత్తుకున్నాడు. సరే, ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే, యేసు రుచి చూసిన తర్వాత ఇక ఆయన ఎంత ప్రాణప్రదం అంటే, చచ్చిపోయినా పర్వాలేదు బాబు, ఆయన వదిలే ప్రసక్తి మాత్రం ఉండదు. ఆయన ఒళ్ళంతా పచ్చడైందా కొట్టారంట. సరే, ఈ నలుగురు అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వచ్చారు. ఆ పక్కన ఉంది, నేనే కూర్చొని ఉన్నాను. ఆ 4 కుటుంబాలను తీసుకొని ఈ దైవజనుడు ఈయన మొత్తం కలిసి అక్కడి నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరం వచ్చేసి సముద్ర తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారట. గుడిసెలు వేసుకొని అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. యేసయ్యా, మా స్వజనులు మమ్మల్ని విసర్జించారు, మమ్మల్ని నెట్టేశారు, పర్వాలేదు, మాకు ఆనందం ఉంది, ఎందుకంటే సమస్తాన్ని కోల్పోయినా నిన్ను మేము కలిగి ఉన్నందుకు వందనాలు. నిన్ను కలిగి ఉన్నాం, నీతో సహవాసం, సహజీవనం కాపాడుకోగలిగాం, మాకంతే చాలు. ఎవరేమనుకుంటే మాకే. ఆహారం లేకపోయినా పర్వాలేదు, అన్నం కూడా లేదట తినేదానికి. అయినా సరే వాళ్ళతో పాటు పనిలోకి రానివ్వలా, వాళ్ళ గృహాల్లోకి వెళ్ళనివ్వలా, వాళ్ళ పాత్రలు బయట పడేశారు, నోటికాడి కంచంలాగా అవతల పడేశారు. దైవజనుని పట్టుకొని చిత్రవదగా అందరి ముందు అందరూ నిలబడి వాళ్ళ ఆలయం ముందు తీసుకెళ్ళి చిత్రవదగా కొట్టి పడేశారు. ఎన్నైనా ఏం పట్టించుకోవాలా, వచ్చి సముద్ర తీర ప్రాంతంలో ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ మిగిలిన కుటుంబాలు ఉన్నాయి చూడు, 18 కుటుంబాలు, ఆ కుటుంబాల్లో వాళ్ళకి మళ్ళీ ఆలోచన కలిగి
అక్కడ నుంచి తడొక కుటుంబం వచ్చి ఇక్కడ వీళ్ళతో పాటు గుడి చేసుకుంటున్నారట. వద్దు, మాకొద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా యేసయ్య రుచి తగిలింది. పర్వాలేదు, మీ సమాజం వద్దు, మీ పాటొద్దు, పోండి అని. అలాగ తడోకొకళ్ళు వచ్చి ఆ 22 కుటుంబాలు ఇక్కడికి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చి అంతా ఆ తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారట. సరైన ఆదరణ లేదు ప్రభువా, ఇక్కడ భద్రత లేదు నాయన, సహాయం చేయి ప్రభువా. అది కూడా వాళ్ళ ప్లేస్ కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ జాన్ డేవిడ్ గారు ఉన్నాడు చిలకలూరుపేటలో, పెద్ద ఆయన, ఇప్పుడు ప్రభునందు నిద్రించాడులే. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట. సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళు, ఫలానా ప్రదేశానికి వెళ్ళు అని. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించినప్పుడు వాళ్ళందరూ కనపడ్డారు. వాళ్ళ గురించి ఆయన విన్నాడో సంథింగ్ దేవుడే మాట్లాడాడో మనకైతే తెలియదు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అయితే ఆయనతో దేవుడు మాట్లాడాడని ఆయన చెప్పాడట. వచ్చి అక్కడ ప్రజల్ని చూసి, చూడండి వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఎవరితో మాట్లాడాడు? తన దాసునితో. ఆయన మంచి సేవకుడు అండి జాన్ డేవిడ్ గారు. కొన్ని ప్రదేశాల్లో ఆయన సువార్త చేయడానికి వెళితే ఆయన మీదే కళ్ళాపు కొట్టింది. పేడ కళ్ళాపు కొడితే ఆయన చెట్టెక్కి చెట్టు చిటార కొమ్మనెక్కి అక్కడ బాకా తీసుకొని ఆడ చెప్పాడంట. అంటే కిందుంటే పోస్తారని, ఆ పేడ కళ్ళాపు చల్లుతారని ఆ చిటారు కొమ్మనెక్కి అక్కడ ఉండి చెప్పాడంట సువార్త. బ్రదర్ అన్న అనుభవం, ఏ అనుభవం అయితేనేమి, సువార్త కొరకు క్రీస్తును గూర్చి వారికి ప్రకటించడం కోసం ఆ భక్తుడు పడ్డ పాటలు ఆయన జాన్ డేవిడ్ గారు. చాలామంది పేదలకు సహాయపడ్డాడు ఆయన. ఏ పాటలన్నా పడింది, మొత్తానికి చాలామందికి ఆదుకోగలిగాడు. అది ప్రారంభ దశ, నేను చెప్పే దశ ప్రారంభ దశ. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడితే ఏమని మాట్లాడాడు అక్కడ? నా కోసం నా పిల్లలు యాతన పడుతున్నారు, నా కోసం వాళ్ళు వెలివేయబడ్డారు, నువ్వు వెళ్ళు, వాళ్ళని దర్శించు అంటే వెళ్ళి ఈయన కొంత ప్లేసు వాళ్ళ కొరకు స్వీకరించి వాళ్ళందరికీ తలా 4 సెంట్ల స్థలం ఇచ్చి అందులో పక్కా గృహం స్లాబ్ వేసి ఇల్లు కట్టించాడు ఆయన. వీళ్ళు అక్కడ ఉన్నప్పుడేమో గుడిసెలే, రుద్రమామపురంలో ఉన్నాడు, వాళ్ళే బిల్డింగ్లో లేరు, పాకల్లోనే ఉన్నారు. క్రీస్తు కొరకు వెలివేయబడిన తరువాత, తృణీకరింపబడి నెట్టివేయబడిన తరువాత పక్కా గృహాలు, విశాలమైన ప్లేసు అందరికీ. ఇప్పుడు ఈ సమాజం అంతా కూడా నిరీక్షణ గిరి అనే పేరుతో ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలే, ఒక్కడ కూడా అన్యుడు లేడు. యేసయ్య నాకు కావాలన్నోడల్లా వచ్చి అందులో చేరతాడు. నిన్న నేను ఆడికి పోయా, దేవుడు తీసుకెళ్ళాడు నన్ను అక్కడికి. నేను ఒక ఆలోచనతో పోయాను, నన్ను ఇటు తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ సాక్ష్యం ఏంటంటే నాకు ఎంత సంతోషమైందో. కానీ అక్కడ అలా ఉందని, అదొక ఊరు ఉందని, అక్కడ ఈ సన్నివేశం ఉందని, ఈ స్టోరీ అంతా ఉందని నాకు తెలియదు. ఇప్పుడు ఆ 22 కుటుంబాలు కాస్త 50 కుటుంబాలు అయినాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే పెద్ద ఉన్నాడో అతనికి భయంకరమైన బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్ అన్ని ఎన్ని తిప్పినా ఆయనకు తగ్గల. ఏది వీళ్ళ వెలివేతలో ఇన్వాల్వ్ అయ్యి ఆనాడు పెద్దగా వ్యవహరించిన వ్యక్తి పడిపోయాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా సమాధానం లేదు. తీసుకొచ్చి పండుకోబెడితే అక్కడ ఉన్నోళ్ళు విశ్వాస అయిన వారు ఒకరు చెప్పారన్నమాట, మనోళ్ళు ఉన్నారు కదా, అంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు చాలామందికి వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గింది, ఏం పోయింది, పిలిపించి ప్రార్థన చేయించేదా అని అడిగితే పిలిపించండి అన్నాడు. వీళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. అన్ని ఆసుపత్రులు అన్ని తిరిగినా తగ్గింది, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన బాగుపడ్డాడు. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని నేను లైన్లోకి వచ్చినాక మొత్తం మళ్ళీ బ్యాచ్ అంతా వచ్చేసి
నువ్వు కూడా వాళ్ళలో కలిసావు, నీకు కూడా మేము ఒప్పుకోం, వాళ్ళందరికీ తప్పేస్తాం, నీకు కూడా తప్పేస్తాం అంటే, వాళ్ళు నా బాధను చూసి ప్రార్థన చేశారు, బాగుపడ్డాను, మీరు వాళ్ళకి ఏదైనా వేయాలనుకుంటే అదంతా నా మీదే వేయండి, వాళ్ళని ఏమంటానికి వీల్లేదని మొదలుపెట్టాడు ఆయన. ఓర్పుతో, సహనంతో, ప్రేమతో సహించారు. ఎవరిని బట్టి అవమానాలు, ఎవరిని బట్టి నోటికాడి కంచం కూడా తీసివేసినా ఏమాత్రం రోషపడకుండా స్తోత్రం అనుకున్నారు. ఎవరిని ప్రేమించి తీసుకెళ్లి గుడి ముందు నిలబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాల దెబ్బలు కొడుతుంటే, ఒళ్ళు పచ్చడై ముఖం వాసిపోయిందా కొడుతుంటే అలాగ మౌనంగా సహించాడు. ఎవరిని ప్రేమించి? యేసును ప్రేమించి. ఏమండి, ఈరోజు ఇంత కష్టపడి దేవుని సేవ చేసి సమాజాల్లో మారుమూల ప్రాంతాల్లో తినక అగచాట్లు పడి సేవ చేస్తుంటే, ఇలాంటి సేవకులు పట్టరు మన వాళ్ళకి. కళ్ళ ముందు కనపడతారు, చీపు కదా, తేలిక. ఎక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్టు రకరకాల ఆకర్షణలో హడావుడిగా కనపడేవాళ్ళు అంటే, అమ్మో ఆయన గొప్ప దైవజనుడు, నీ బొంద, ఆయన గొప్ప కాదు, ఈయన గొప్ప కాదు, యేసయ్య గొప్ప. అసలు యేసు ఎవరిని ఎలాగా ఘనపరుస్తాడో రేపు తెలియదు. ఒక్కొక్కటి సంబడం అక్కడ ప్రాణాలకు తెగించి అలాగ నిలబడిపోవటం అంటే నాకు ఆయన వదిలి రాబుద్ది కాల నిన్న. ఎందుకంటే నాకు ఎట్లా ఉందంటే ఒక అపోస్తలుని చూసినట్టుంది. యేసయ్య కోసం దెబ్బలు తిన్నావా? యేసయ్య కోసం గుడి ముందు నడి వీధిలో అవమానపరచబడ్డావా సోదరుడా? యేసయ్య కోసం ముఖం వాసిన దాకా ఏముంది, ఇంకొంచెం ఎక్కువ కూడా చచ్చిపోయేవాడు. ఎంత వీక్గా ఉన్నాడో చూడండి. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. ఈరోజు ఆ సమాజంలో సగం ఇక్కడికి వచ్చి ఈ సమాజంలో కలిసి మొత్తం దేవుణ్ణి నమ్ముకున్నారు. 100 కుటుంబాలు 50 కుటుంబాలు దేవుని కుటుంబాలు అయిపోయాయి. ఆపటం సాధ్యం కాదు. ఆపటానికి ప్రయత్నం చేసే ప్రతిసారి దావాలనమే వ్యాపించటమే క్రైస్తవ లక్షణం. ఆ ప్రేమ రగిలిద్దంతే. సరే, ఇదంతా ఎందుకు చెప్పాను? రుచి చూస్తే, ఆయన ప్రేమ రుచి చూస్తే సావటానికైనా ఇష్టపడతాగా, నేను వదలటానికి ఇష్టపడం. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రేమించేదని అధికంగానే పాట పాడటం, నా ప్రాణం నా ధ్యానం అని మాటలు మాట్లాడటం కాదు. నిజంగా మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రపంచంలో ప్రవేశించాలి, ఆయన రుచి తెలుసుకోవాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో నడుచుకోవాలి. ఆయన స్పర్శ అర్థమైతే, ఆయన రుచి అర్థమైతే, ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యం అర్థమైతే, ఈ అధమలోక దరిద్రపు సుఖాలన్నీ కూడా అశుద్ధంలాగా కనపడతాయి. డేవిడ్ బ్రైనార్డ్ అన్న మాట మనం అనగలుగుతాం. ఆహా, నా ప్రాణప్రియుడు నా ప్రభువు నా యేసుతో గడిపే ఒక్క గంట ఈ అధమలోక సుఖాలన్నిటినీ అధిగమించేటట్టు చేసింది కదా అని అన్నాడట. ముందు నేను చదివాను డైరీలో. నా యేసుతో గడిపే ఒక అద్భుతమైన గంట సమయము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేసింది నన్ను. ఎంత బాగుంది ఆయన సాహచర్యం అన్నాడట. అలాంటి భక్తులే ఇక ముందు తరాలకు కావాల్సిన వారు. ఇప్పటి తరానికి, రాబోతున్న తరాలకి వాళ్ళే కావాలి. యేసు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన వాళ్ళు, యేసును అనుభవించిన వాళ్ళు, యేసును ఆస్వాదించిన వాళ్ళు, యేసు ఆజ్ఞలకు విధేయత చూపి లోబడిన వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ వల్ల రాజ్యం విస్తరణ జరిగిద్ది, యేసు రాజ్యం విస్తరణ జరిగిద్ది. దేవుని పిల్లలు సంపూర్ణ సిద్ధి పొందుతారు అలాంటి వ్యక్తుల వల్ల. పాటలు పాడి ప్రేమించిన అధికముగాని భజన చేసి బయటికి పోయి లోకాన్ని ప్రేమించే దరిద్రులు అంటారు కాదు. చెప్పండి, ఎవరు వాళ్ళు? యేసయ్య దగ్గర వచ్చి ప్రేమించేదన్ అధికముగా అని ఇక్కడ షో పాటలు పాడి బయటికి పోయి దరిద్రపు లోకాన్ని ప్రేమించి ఆ లోక ఆశల్లో బడి కొట్టుకుపోయి లోక సంబంధమైన వాటిని, ఐహిక విచారాలను వాంఛించి వాటిలో వెళ్ళిపోయే మార్గం కాదు. యేసు కోసం అవసరమైతే ప్రాణమునైనా విసర్జించేంత అంకిత భావంతో ఆయన్ని ప్రేమించే భక్తులు కావాలి.